థ్యాంక్ యూ చెప్పండి. మన దగ్గర 5 టైప్స్ ఆఫ్ అటుకులు ఉన్నాయండి. ఇవి జొన్న అటుకులు, ఓకే అండి. మీకు ఇవి బ్లాక్ రైస్ అటుకులు, నల్ల బియ్యంతో చేసిన అటుకులు, అలానే ఇవి రెడ్ రైస్తో చేసిన అటుకులు, ఇవి రాగి అటుకులు, ఓకే అండి. ఇవి మొక్కజొన్న అటుకులు. ఈ 5 కూడా మీకు మొలకెత్తిచ్చి చేసిన అటుకులు మ్యామ్. ఓకే మేడం. మీకు ఇక్కడ టేస్టింగ్కి కూడా ఉన్నాయి, మీరు టేస్ట్ చేయొచ్చు. ఓకే మేడం. అయిపోయిన తర్వాత చూస్తాను. ఇది రాగి పిండి అండి. స్ప్రౌట్స్ మీకు చేయించి బయటకి దీనికి స్పెషాలిటీ వచ్చేసి స్ప్రౌటింగ్ మెథడ్. ప్లస్ ఏమో ఆర్గానిక్. అంటే ఇది ఆర్గానిక్ కాదు మ్యామ్. ఆర్గానిక్లో మనకి జాగరీ పౌడర్ ఉన్నాయి, పల్సెస్ అన్నీ ఆర్గానిక్. ఓకే అండి. ఇది స్ప్రౌటింగ్ మెథడ్ స్పెషాలిటీ. ఓకే అండి. ఇది రైస్ పారేజ్ మ్యామ్. దీంట్లో ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి. అంటే రెడ్ రైస్లో 3 రకాలు ఉంటాయి, బ్రౌన్ రైస్ ఒకటి, బ్లాక్ రైస్ ఒకటి. ఈ రైస్ నూకల్లాగా ఉంటాయి మీకు అవును మేడం. అవును. ఇవేంటి అంటే మీకు జనరల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వైట్ రైస్ తినొద్దు అని చెప్పి సజెస్ట్ చేస్తారు కదా. సో మ్యామ్ నేను లంచ్కు పోయాను మ్యామ్ ఏదోనో. ఇదేంటి అంటే మీకు షుగర్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ప్రతిరోజు తింటే షుగర్ పెరగకుండా కాపాడుతుంది. రైస్లా కుక్ చేసుకోవచ్చు, ఉప్మాలా చేసుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు. మన దగ్గర సీడ్స్ ఉంటాయి మ్యామ్. ఓకే మేడం. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. దీంట్లో గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు, అవిసె గింజలు, నువ్వులు. ఇవి ఏంటి అంటే మీకు ఇసుకలు వేయించినవి, నానబెట్టకుండా డైరెక్ట్గా తినవచ్చు. ఇవి గుమ్మడి గింజలు, ఇవి అవిసె గింజలు అండి. ఈ 3 కూడా మీరు ఇసుకలో వేయించినవి కాబట్టి మీరు డైరెక్ట్గా తినేయచ్చు. ఓకే మేడం. అవి కూడా టెస్టింగ్. ఓకే మేడం. 2 టైప్స్ ఆఫ్ కుకీస్ ఉన్నాయి. ఓకే మేడం. ఈ కుకీస్ ఏంటి అంటే ఒకటి జోవర్, ఒకటి మల్టీ మిల్లెట్. ఓకే. మీకు మల్టీ మిల్లెట్లో మీకు జోవర్తో పాటు రాగి బాజ్రా కూడా ఉంటాయి. దీంట్లో జోవర్ ఉంటుంది. ఈ కుకీస్ స్పెషాలిటీ వచ్చేసి ఇవి మీకు బయట ఎక్కడ దొరకవు. రాజుగారి అడ్వైస్ మీద ఒక సైంటిస్ట్ మన కోసమే చేసిన ప్రోడక్ట్ ఇది. ఇవి పేటెంటెడ్ ప్రోడక్ట్. మీకు ఈ కుకీస్లో 100 గ్రామ్స్ కుకీస్ తీసుకుంటే 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు బయట వాడినట్టు మైదా, బటర్ ఏం వాడవరు. దీంట్లో ఈ మిల్లెట్స్ పిండే కంప్లీట్గా ఉంటుంది. ఓకే మేడం. బటర్ బదులు మీకు గ్రౌండ్నట్ పేస్ట్, నువ్వుల పేస్ట్ వాడారు. ఓకే మేడం. ఇది ఐరన్ చాక్లెట్స్ అండి. ఐరన్ చాక్లెట్స్ ఏంటి అంటే మీకు కౌ మిల్క్, తాటి బెల్లంతో చేశారు. మీకు అదే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఐరన్ అనే ఎనీమియా ఉంటుంది కదా, రక్తహీనత ఉంటుంది కదా. సో అది తగ్గించడానికి మెయిన్గా ఈ చాక్లెట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. ఓకే మేడం. ప్రోటీన్ బైట్స్ ఇవి మీకు చిక్కీ లాగా ఉంటుంది. మీకు దీంట్లో ఏంటంటే షుగర్ కానీ జాగరీ కానీ ఏమి వాడలేదు, డేట్స్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్తో చేసింది ఇది. కాజు బర్ఫీ వచ్చేసి మనకి బయటకి దీనికి స్పెషాలిటీ వచ్చేసి కాజు బర్ఫీలో బయట తెల్ల పంచదార వాడతారు కదా, ఇది పంచదార కాకుండా తాటి బెల్లంతో చేసాం. ఓకే మేడం. ఇది మిల్లెట్ హెల్త్ మిక్స్ మ్యామ్. ఈ హెల్త్ మిక్స్లో ఏంటి అంటే దీంట్లో 23 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. రాగులు, సజ్జలు, అలానే ఎట్సెట్రా. ఓకే. సోయా, బార్లీ, చనా అలా అన్నీ ఉంటాయి. జావ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే మేడం. ఇది మల్టీగ్రెయిన్ ఆట మ్యామ్. మీకు 8 గ్రెయిన్స్ ఉంటాయి దీంట్లో. ఈ ఆట ఏంటి అంటే మీకు పుల్కాలు చేసుకోవడానికి, చపాతీలు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే మేడం. ఇది బాత్ పౌడర్ మ్యామ్. ఈ బాత్ పౌడర్ ఏంటి అంటే కంప్లీట్ ఫ్లవర్స్తో చేసింది. మీకు సోప్ వాడకుండా ఇది చెప్పారు మేడం. ఓకే. అది టవల్, ఒంటి మీద మట్టి. అవును మ్యామ్, ఇది ప్యూర్ కాటన్ టవల్. అవును మేడం. ఓకే మేడం. ఇవన్నీ కూడా స్ప్రౌట్. ఓకే.